ముఖ్యంగా గ్రంథాలయం ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర మెయిన్ పాత్ర. మనం దానికోసం ఏం చేయాలి? పిల్లలకు ఆకర్షణీయంగా అనిపించాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి. మనం చాలా బుక్స్ ఇచ్చారు, 2-3 టైమ్స్ రావచ్చు, 100 స్కూల్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే ఒక దగ్గర ఒక మూలకు దాన్ని అన్ని సెట్ చేసి పెట్టేస్తారు. అట్లా కాకుండా వాటిని డివైడ్ చేయాలి వాళ్ళ స్థాయిలను బట్టి. ఫస్ట్ క్లాస్ ఏ అవసరం, సెకండ్ క్లాస్ ఏ క్లాస్ ఆ క్లాసులో పెడితే బాగుంటుంది. అంటే మనం ఒక 2 గదులే ఉంటే ఫస్ట్ క్లాస్ ఒక సైడ్, సెకండ్ క్లాస్ అట్లా పెడితే వాళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ స్థాయిలను బట్టి వాటిని తీసుకొని అక్కడ పెడతారు. ఇప్పుడు మీకున్న గదులు మాకు లేకపోతే, మీకున్న గదులు మాకు లేకపోతే 1-2 నేను చెప్పిందే నాకు 6 కాదు 7 అదే ఒకటే రూమ్ ఉంటుంది. ఒకటే రూమ్ క్లాసులకు 5 క్లాసులకు 5 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ రూమ్ ఉంది, గ్రంథాలయం రూమ్ ఉంది. గ్రంథాలయం రాసి పెట్టినాము, దాన్ని సెట్ చేసినాము, బుక్స్ పెట్టినాము, పోస్టర్లు వేసినాము. దాని వీడియో కూడా చూపిస్తాం. మీ మధ్యనే ఉంది సార్, ఉంది సార్, వీడియో కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. ఒకటే రూమ్ 2 రూమ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాయి కదా, ఒక రూమ్ లో 2 తరగతులు ఉంటే ఒక కార్నర్ లో ఒక తరగతి కాదు, ఒక తరగతి సంబంధించిన బుక్స్, ఇంకో కార్నర్ లో ఇంకో తరగతి సంబంధించిన బుక్స్ పెట్టాలని చెప్పి. మరి చాలా మటుకు ఎట్లున్నాయంటే 1వ తరగతికి అన్ని బొమ్మలతో చిత్రాలతో ఉన్నాయి. వాళ్ళకి ఒక 2-3 పదాలు ఉన్నట్టున్నాయి అంతే. ఆ 2-3 పదాలు వాడు ఎట్లా తెలుసుకుంటాడు? వాడికి ఫస్ట్ క్లాస్కి వచ్చినానికి వాడికి అక్షరం రాదు, అక్షరాలు 20. వాడు పిక్చర్ చూసి ఆ పదాన్ని గుర్తిస్తాడు, అన్వయించుకుంటాడు. ఆ విధంగా ఆ పిక్చర్ చూసి ఈ పదం పోయింది. మనం ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏముంది సార్? తబలా. వాడు ఏం నేర్చుకుంటాడు? 3 అక్షరాలు నేర్పిస్తాడు, అంతే కదా. పూర్వం ఎట్లుండే అంటే అక్షర పరిచయం ఉండే. అమ్మగా ఆ నేర్చుకుంటాడు, పాట, దానికి సంబంధించిన ఒక పాట, అక్షరం మాత్రమే నేర్చుకుంటాడు. మా దగ్గర మనం మామతో అదంతా పరిచయం చేయాలి, ఆ మాత్రమే పరిచయం చేసినాం అప్పట్లో. తర్వాత ఆ మాత్రమే 2 అట్లా ప్రతి ఒక్క అక్షరానికి ఒక పాట దానికి పరిచయం చేసినాం. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? డైరెక్ట్ పద పరిచయం, తబలా సంబంధించిన గేమిస్తూ ఆ 3 అక్షరాలు అక్కడ మనకు పరిచయం అవుతుంది. తబలా పిక్చర్తో పాటు తబలా అంటే 3 అక్షరాలను పరిచయం చేస్తున్నాం. ఇది పద పద్ధతి. ఇంతకుముందు అక్షర పద్ధతి ఉండే. ఆ పద్ధతిలో ఎక్కువంటే అన్ని అక్షరాలు నేర్చుకున్న తర్వాత పదాలు చదవడం. ఇప్పుడు అట్లా కాదు, పదాలు చదువుతూ అక్షరాలు నేర్చుకుంటాం, అంతేనా? కరెక్టే కదా. అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం మనం గ్రంథాలయం గురించి చెబుతున్నాం కాబట్టి పిల్లవాడికి అందుబాటులో ఉంచాలి. వచ్చిన పుస్తకాలను వాళ్ళు ఆ గ్రంథాల పుస్తకాల మీద కొంచెం అవగాహన కల్పించాలి. వాళ్ళు చిన్న పిల్లలు గురుస్తారు. బుక్స్ తీసుకోవాలంటే ఒకటి తీసుకుంటాడు, మనకి మంచిగా అనిపించింది అనుకో, కాన్సెప్ట్ లెక్క ఇంకోటి ముస్తాడు, అది 2-3 రోజుల బట్టి నీకుంటుంది. అట్లా కాకుండా ఒకరికి ఒక పిల్లవానికి ఒక బాధ్యత పెట్టాలి. బాధ్యత పెట్టి మెయింటైన్ చేయమని. అదే బుక్స్ మీద అందరికీ మంచిగా ఇది. మరి నేను ఇందులో చదివిన అంశం ఏంటంటే నాకు వేరే టాపిక్ ఇచ్చింది. పీర్ అయితే అందులో ఏం చెప్పారంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు చదవాలి, పిల్లలు చూస్తారు. ఒకటే బుక్ ఉంది మనకి,
పిల్లలు ఎక్కడ చూస్తారు? పిక్చర్లో కూడా ఎట్లుందంటే చుట్టూ కూర్చొని పెట్టుకొని ఉపాధ్యాయుడు చదువు. అది బిలో 10 అయితే అది ఓకే, కానీ పెద్ద స్ట్రెంత్ ఉంటే అది సాధ్యం కాకపోవచ్చు. 20-25 ఉంటే చుట్టూ కూర్చొని పెట్టుకొని చదవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒకటి మనం ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది, కానీ ఇది ఒకటే బుక్ ఉంది. ఒక బుక్ వాళ్ళకి చూపిస్తూ చదవాలి. ఎట్లా చదవాలి? స్టోరీకి టెక్స్ట్ బుక్స్కు తేడా ఉంటుంది. స్టోరీ మనకి ఆకర్షణీయంగా ఉండాలి, మన ఆకట్టుకునేలా ఉండాలి, మనం హావభావాలతో చదవాలి. వాడు మన వైపే చూడాలి. మనం చెప్పే ఎక్కడైతే మనం పాయింట్ అవుట్ చేస్తున్నామో వాడు అక్కడనే చూడగలగాలంటే ఏం చేయాలి? మనకి మన వైపు ఆకర్షించుకునేలా బిగ్గరగా మంచి ఇక కంఠం అంటే అందరికీ ఒకటి మేడమ్స్కి అయితే బాగుంటుంది. అది బాగా పాటలు గిట్ట బాగా పాడతారు. అయితే అట్లయితే వాళ్ళు మన వైపు ఉంటుంది, వాళ్ళ మెదడులో ఈజీగా కూర్చుంటుంది. మనం లెసన్ చెప్పేటప్పుడు కూడా పిల్లలు తవలా అని చెప్పినాం అనుకో, ఒక 15 మంది పిల్లలు ఉంటే ఒక 5 మంది అదే రోజు నేర్చుకుంటారు ఆ 3 అక్షరాలు. ఇంకో 5 మంది ఒక వారం రోజులు కష్టపడి నేర్చుకుంటారు. ఇంకో 5 మంది వాళ్ళకి ఎంత చెప్పినా అప్పటి మందిగా ఉంటుంది. ఇది ఏంటంటే తా అంటాడు, ఆ రోజంతా తా అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే లా చెప్తాం, లా చెప్పిన రోజు తా అడుగుతాడు చెప్పండి, ఆ రోజు మాత్రమే ఉంటుంది. అలా కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలు మంచిగా ఉంటారు. అయితే మనం పిల్లలను గ్రంథాలయంలో తీసుకుంటే గ్రంథాలయం అనేది ఒక సపరేట్ పీరియడ్ అని కాదు. ఒకరే ఉన్నారు, ఒక క్లాస్ చెప్తారు, ఇంకో పిల్లలు బుక్స్ తీసుకొని పెట్టి చదువుతారు. అలా చెప్పచ్చు. మనకు ఇది ఉంటుంది, వాళ్ళకు కూడా ఇది. ముఖ్యంగా మనం ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ఏంటంటే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా. పుస్తకాలను అమర్చడం ఎట్లా అమర్చాలి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏ క్లాస్కి ఆ క్లాసు అక్కడ పెట్టుకోవాలి. వాటి పిల్లలు అందుబాటులో ఉంచాలి. ఎక్కడో ర్యాక్లలో అక్కడెక్కడ కాకుండా వాళ్ళు తీసుకొని వాడుకుండా ఉండాలి. మరి ఆ బుక్స్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఏ పిల్లవాడికి ఏ బుక్ సరిపోతుంది అట్లా డివైడ్ చేసుకున్నామో ఒక కారణాలు పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా గ్రంథాలయ పుస్తకాలను అందుబాటులో ఉంచి పిల్లలు సులభంగా కూర్చొని చదవడానికి వీలుగా ఉండాలి. అది దగ్గర